నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన కలెక్టర్. రేపే శాతవాహన స్నాతకోత్సవం. ఏర్పాట్లు పూర్తి, పటిష్ట బందోబస్తు. రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం. నష్టపరిహారం చెల్లించాలన్న బీఆర్ఎస్. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకి పలు సూచనలు చేశారు. మానసిక ఎదుగుదలకి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విద్యార్థులకి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామంలో గల తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ పఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జోన్ 3 పరిధిలోని సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా పరిధిలోని 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు కలెక్టర్ తెలిపారు. 6, 7, 8 తేదీలో జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ లో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ వంటి క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాక్డే, ప్రిన్సిపల్ జగన్నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెండవ స్నాతకోత్సవ వేడుకలకి శాతవాహన యూనివర్సిటీ రెడీ అయింది. అతిరథ మహారథులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న ఈ వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్ర గవర్నర్ హాజరవుతుండటంతో కలెక్టర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ స్నాతకోత్సవ వేడుకల్లో పలువురికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీలో నవంబర్ 7వ తేదీన రెండవ స్నాతకోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు, యూనివర్సిటీ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు. యూనివర్సిటీలోని స్పోర్ట్స్ మైదానంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్, ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు అవుతూ ఉండడంతో ప్రోటోకాల్ ప్రకారం హై సెక్యూరిటీ మధ్యన వర్సిటీ విద్యార్థులు, అతిథులు మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్డీ బంగారు పతకాలు అందుకునే విద్యార్థుల లిస్ట్ ఆన్లైన్ లో ఉండగా హాజరయ్యే విద్యార్థులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 7, 2025 ఉదయం 10 గంటలకు శాతవాహన విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవం ప్రారంభమవుతుంది.
ఒకటవ స్నాతకోత్సవం 2019లో జరిగింది. అది దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే అది బయట ఫంక్షన్ హాల్లో చేస్తాం. బట్ మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో ప్లే గ్రౌండ్లో మీరు ఈ మీటింగ్ తర్వాత ఒకసారి గో అండ్ సీ ద ప్లే గ్రౌండ్ ఏర్పాట్లు చురువుగా జరుగుతున్నాయి. ఒకసారి అవి ఫోటోస్ చూస్తున్నా మీరు పర్లేదు. కొంతమంది మీడియా మిత్రులు కొంత నుంచి అక్కడ గ్రౌండ్ ఫోటోస్ కూడా తీసుకున్నారు. అరేంజ్మెంట్ స్టేజ్ అరేంజ్మెంట్స్. సో ఈ స్నాతకోత్సవంలో ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే అధ్యక్షత వహించేది ఛాన్సలర్ ఆఫ్ శాతవాహన యూనివర్సిటీ అండ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు. తర్వాత ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బీజే రావు గారు, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వస్తున్నారు. స్నాతకోత్సవ వేడుకలకు సంబంధించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పరిపాలనా భవనంతో పాటు సెమినార్ హాల్, ఆడిటోరియం పనులు పూర్తి అయ్యాయని, ఈ క్రమంలో 2వ స్నాతకోత్సవం ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికోసం ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశామన్నారు. యూనివర్సిటీలోని మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశామని, స్నాతకోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా వీసీ వెల్లడించారు. రిపోర్ట్ బై ద వైస్ ఛాన్సలర్. ఇది ఎందుకంటే 12:30 వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం గురించి పిహెచ్డి డిగ్రీస్ గోల్డ్ మెడల్స్ అవార్డు అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ రిపోర్ట్ బై ద వైస్ ఛాన్సలర్. ఒక 10 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత 12:40కి అడ్రస్ బై ద చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ బీజే రావు గారు ప్రసంగిస్తారు. దాని తర్వాత లాస్ట్ 12:50కి మెసేజ్ బై ద ఛాన్సలర్ అండ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. దాని తర్వాత 1:05కు రిజల్యూషన్ ఆఫ్ కాన్వకేషన్ ఫాలోడ్ బై ద నేషనల్ యాంథమ్. తర్వాత కాన్వకేషన్ ప్రొసెషన్ లీవ్ ద డాష్. ఎలా అయితే వచ్చినామో ఒక సైడ్ నుండి లెఫ్ట్ నుండి ఏంటంటే మళ్ళీ రైట్ నుండి ప్రొసెషన్ సేమ్ వచ్చి మళ్ళీ బ్యాండ్తో సహా గ్రీన్ రూమ్ వరకు వచ్చి అక్కడ మళ్ళీ గవర్నర్ అక్కడ తీసేస్తారు. దీనికి సంబంధించి చాలా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. పొలిటికల్ లీడర్స్ ఎవరు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వచ్చినా వాళ్ళకి బీబీఏకి సీటింగ్ ఉంటుంది, కానీ స్టేజ్ మీదకి ఆహ్వానించారు. స్టేజ్ మీద ఉండేది ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, చీఫ్ గెస్ట్, డీన్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్, రిజిస్ట్రార్, కంట్రోలర్ తప్ప ఎవరు ఉండరు. తర్వాత ఈ గోల్డ్ మెడల్ ప్రధానంలో అడిషనల్ కంట్రోలర్ గారికి హెల్ప్ చేస్తారు. సో దీని నియమం ఏమంటే guests are requested to present this card at the entrance and occupy their seats by 9:30. మెంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. 1000 ఎకరాల్లో పంట నష్టపోయినా పట్టించుకునే వారే లేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ రైతు కష్టాలపై లేకుండా పోయిందన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతుల సమస్యలపై కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని, రైతులు ఇంత అరిగోసపడుతున్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలు లేవన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారమన్నారు. ఇప్పుడు ఎన్నికైన చొప్పదండి ఎమ్మెల్యే ఎక్కడుంటాడో ఎవరికి తెలియదన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేసి పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మెంతా అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ నేలకు రాలి, నేల కొరిగి, ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా తను వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి ఈ జిల్లాకి
ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది, మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయిందా, అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి? ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు, యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల ప్రాముఖ్యతని విద్యార్థులకు వివరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాలలో మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ జూనియర్ బాలికలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు మార్చ్ 1 తో మున్సిపల్ కమిషనర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా పథకాలను ఎగురవేసి జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, పాఠశాలకు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, గెలుపు ఓటములని సమానంగా స్వీకరించాలని, ఓటమి చెందిన వారు కష్టపడి గెలుపు కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి సరిత, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంజీపీ స్కూల్ అంటేనే ఒక ప్రైడ్ అందరికి, ఎందుకంటే చాలా మంచి మనకి ఇక్కడ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఐ థింక్ ఈ స్కూల్ 100% కదా, ఇది 100% ఎస్ఎస్సిలో మనము ఈ లాస్ట్ ఇయర్ మనకి రిజల్ట్ వచ్చింది. మిగతా అన్ని స్కూల్లో కూడా దాదాపు 100% ఉన్నాయి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో చాలా స్పోర్ట్స్ అంటే స్టడీస్తో పాటు స్పోర్ట్స్లో కూడా మీరు ఎంత అందరూ డిసిప్లిన్గా ఉన్నారంటే మీది అందరి మతలబ్ ఈ రోజు నేను చూసి నాకు అర్థమైంది. చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎంథూసియాస్టిక్గా ఉన్నారు అందరూ. సో ఈ స్పోర్ట్స్ని కూడా అంటే చాలా మంది స్టడీస్తో పాటు మీరు స్పోర్ట్స్ని కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఓన్లీ మైండ్ కాకుండా మన శరీరం కూడా సదృఢంగా ఉండాలి అంటే మీరు స్పోర్ట్స్లో మంచిగా పార్టిసిపేట్ చేసుకోవాలి. అండ్ కెరియర్ కూడా చాలా మంది స్పోర్ట్స్లో బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు మంచిగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఆడితే మీకు ఈవెన్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో కూడా మీకు మంచిగా అడ్మిషన్స్ దొరుకుతుంది, జాబ్ ప్రిఫరెన్సెస్ కూడా మీకు ఇస్తారు. అట్లా కాకుండా ఈవెన్ మీరు స్పోర్ట్స్లో మంచిగా ఇంటర్నేషనల్ ఆడితే మన కరీంనగర్కి మీ స్కూల్కి కూడా ఒక పెద్ద పేరు తీసుకొని రావచ్చు అందరూ. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు అని, అది విద్యార్థుల హక్కు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకి మంత్రిని కేటాయించడం లేదన్నారు. విద్యాశాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి తన గుప్పెట్లో పెట్టుకుని విద్యార్థులకి ద్రోహం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, దుర్గం భోగేష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, నాయకులు అజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు కోర్టు చౌరస్తా వద్ద కళ్ళ గంటలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్లు విడుదల చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 4 రోజులు గడుస్తున్నా కానీ ఈరోజు విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేసుకొని ఈరోజు ధర్నాకు దిగిన పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కనీసమైన చలనం లేకపోవడం చాలా సిగ్గుమాల చర్య. అదేవిధంగా రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యాజమాన్యాల పైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులకు ఈరోజు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. విజిలెన్స్ దాడులు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక సిగ్గుమాల చర్యగా ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విద్యార్థుల యొక్క జీవితాలు రోడ్ల మీద పడ్డా కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వస్తే ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఈరోజు మర్చిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అదేవిధంగా మంత్రులను ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరించడం జరుగుతుంది.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సధ్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరుగుతుంది. వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు శంతన్ శర్మ, పిప్పిలపల్లి వేణుగోపాల్ శర్మతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 7న స్థాపిత దేవతా పూజ హవనములు, మహాస్నాపనం, సామూహిక కుంకుమార్చన తదితర కార్యక్రమాలు ఉంటాయని కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9:30 గంటలకు శివపార్వతులు వేషధారణలతో శివపార్వతులు వచ్చి ఈ ఆలయ ప్రతిష్టలో ఉన్నటువంటి గణనాథుడు అతని యొక్క కుమారుని యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రేపు ఇచ్చేస్తున్నారు. కాబట్టి రేపు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి శివపార్వతుల యొక్క ఆశీస్సులు మరియు గణపతి ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. రేపు వచ్చేటువంటి భక్తులు మనకు కావలసినటువంటి 21 రూపాయి బిళ్ళలు, మీ శక్తి కొలది పూలు కానీ, పండ్లు కానీ, ధాన్యము కానీ మరియు 21 రవ్వ లడ్డూలు తీసుకువస్తే రేపు ఉన్నటువంటి స్వామివారికి ఉన్నటువంటి హోమాలకు సమర్పిస్తే మీ యొక్క సకల బాధలు, రుగ్మతలు, మీకు అనుకున్నటువంటి కోరికలు కోరే విధంగా ఈ రేపు విగ్రహ ప్రతిష్టాపనకు ఇవన్నీ అవసరం అవుతున్నాయి. కాబట్టి ఈ మీకు శక్తి కొలది మేము చెప్పేటువంటి వస్తువులను బ్రాహ్మణోత్వంలో సూచించబడినటువంటి విధంగా మీరు తీసుకువస్తే ఈ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ, ఆలయ ట్రస్ట్ తరఫున మీకు అందరికీ తెలియపరుస్తూ మరొకసారి మీరందరూ రేపు అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ఆలయ ట్రస్ట్ తరఫున కోరుతూ, ఆ 2 గ్రామాలు వ్యవసాయాధారిత గ్రామాలు. నిత్యం ఆ గ్రామాల మధ్య వ్యవసాయ పనుల నిమిత్తం భారీ వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ వాహనాలు ఓ కల్వర్టును దాటాల్సి ఉంటుంది. అది పేరుకే కల్వర్టు, పూర్తిగా బురదమయంగా మారి ఉండి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి వాహనం ఆగిందా అంతే, ఇక 2 గ్రామాల రాకపోకలు ఆగిపోవాల్సిందే. మా గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి అంటూ గ్రామస్తులు ధర్నాలు చేసినా అధికారులు పట్టించుకోరు. ఇంతకీ ఎక్కడివి ఆ గ్రామాలు, ఏంటి వారి సమస్య? లెట్స్ వాచ్. ఇదిగో ఇక్కడ చూడండి, అదే ఆ కల్వర్టు. చూసారుగా, కల్వర్టు బురదలో లారీ చక్రాలు దిగబడడంతో బయటకి తీసేందుకు స్థానికులు ఎంతగా శ్రమిస్తున్నారో. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లి, హన్మాజీపల్లి గ్రామాల మధ్య సమస్య ఇదే. జంగంపల్లి గ్రామ కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో 2 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కల్వర్టుపై ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా వరిధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ కల్వర్టుపై ఉన్న బురదలో దిగబడిపోయింది. లారీ ఒక పక్కకు ఒరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో 2 గ్రామాల మధ్య రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎమ్మెల్యేకు మొన్ననే ఒక రైతులకు సంబంధించిన హార్వెస్టర్ మొన్ననే ఒక సైడ్ ఒరిగితే పడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా ఆల్రెడీ హెచ్చరించినాం. అయినా కానీ తగిన చర్యలు తీసుకోలేదు. ఆల్రెడీ ఇదే రోడ్డు, ఇదే వ్యవస్థ నిన్న మొన్న మన హైదరాబాద్లో 25 మంది చనిపోయినా కానీ రోడ్డు భద్రతా వ్యవస్థ ఎటు పోతుంది? గౌరవ ఎమ్మెల్యేకి ఇది ఎన్నో సార్లు తెలుసు. ఈ రోడ్డు గురించి ఆయన అధికారంలోకి వచ్చిండు. ఇది అయినా కానీ ఆయన కనువిప్పు కాకుండా ఆయన ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఈ గన్నేరువరం మండల ప్రజలను, ఈ నియోజకవర్గ మండల ప్రజలను ఎంబడేసుకొని, లోకల్ ల్యాండ్లు వేసుకొని మంచిగా ఆయన ప్రచారం చేసుకుంటుండే. ఇక్కడ మండల పరిస్థితి ఇట్లా గాలికి వదిలేసి రైతులు నిన్న మొన్న వర్షాలకు పడిపోయిన పంటలను విడిచిపెట్టి ఇలా కనీసం చేతికొచ్చిన పంటను అమ్ముకునే పరిస్థితి లేదు. ఇలా ఈ రోడ్డు నుంచి వెళ్ళి ఇవాళ ఎమ్మెల్యే రాలేదు, ఏం రాలేదు. గత నెల రోజుల నుంచి వెళ్ళి వారానికి ఒక ప్రమాదం జరుగుతుంది. ఈయన పట్టించుకునే నాయకులు లేడు. లోకల్ నాయకులు ఇక్కడ కనీసం ఇప్పుడు ఇక్కడ రైతులు ఎంతో మంది ఇప్పుడు విలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడ వ్యవసాయ పొలాలు ఉన్నాయి. వాళ్ళు కనీసం వాళ్ళు పొయ్యే వ్యవస్థ కూడా లేదు. ఇలా వాళ్ళు రైతులు అమ్ముకునే వడ్లు, ధాన్యం అమ్ముకునే వ్యవస్థ కూడా లేదు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కుంభకోణంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు ఏఐఎఫ్బి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్.
కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఏఐఎఫ్బి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రిలో 4,50,00,000 రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ విచారణ అధికారి డాక్టర్ కె లలితాదేవి విచారణ నివేదికను అందజేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై వివరణ కోరుతూ ఏఐఎఫ్బి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్తో పాటు సిపి, ఇతర అధికారులకి లీగల్ నోటీసులు పంపించడం జరిగిందన్నారు. తమ నోటీసులకి సమాధానం రాకపోతే న్యాయస్థానంలో చట్టపరంగా పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బి యూత్ వింగ్ రాష్ట్ర కన్వీనర్ ఆదిత్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రీనాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతి ఏదైతున్నదో 2021 నుంచి 24 వరకు అవినీతి జరిగిందని చెప్పేసి అప్పటి ఎంక్వైరీ కమిటీ, అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేపించారు. ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ లలితాదేవి ఎంక్వైరీ కమిటీ చైర్మన్. ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం పైన పూర్తి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో దాదాపు 3.5 నుంచి 4.5 కోట్ల వరకు బిల్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకు సంబంధించింది వేటికి కూడా బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, కాయకల్ప అంటే ఎన్హెచ్ఎం నిధులు, నేషనల్ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాటికి కూడా బిల్స్ లాంటి కానీ రసీదులు కానీ ఓచర్లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టకుండా నిధులు దుర్వినియోగమైనని చెప్పేసి ఒక దగ్గర 35 లక్షలు, ఒక దగ్గర 55 లక్షలు, ఒక దగ్గర 15 లక్షలు, ఒక దగ్గర 150 లక్షలు, 1,50,000 ఇట్లా చూసుకుంటూ పోతుంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఎక్కడ కూడా బిల్లు నాట్ సబ్మిటెడ్ అనే ఉన్నది. తర్వాత డీజిల్ పెట్రోల్కి సంబంధించి కూడా 3,96,000 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో కేవలం 45,000కు మాత్రమే బిల్స్ సబ్మిట్ చేశారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మిగతా వాటికి బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో ఎంక్వైరీ కమిటీ వేసిన రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇది 2024 1వ నెల 8వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ చౌరస్తా వద్ద టాప్ టేస్టీ హౌస్ పేరుతో నూతన రెస్టారెంట్ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు పురమల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు సయ్యద్ నూరుల్లా మాట్లాడుతూ అత్యంత హంగులతో రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. కరీంనగర్ ప్రజలకి నూతన రుచులని అందించేందుకు కృషి చేస్తామన్నారు. మా రెస్టారెంట్లో 4 రకాల బేస్ను వేసుకొని దాన్ని బట్టి చేద్దామని అనుకున్నాం. ఒకటి క్వాలిటీ, ఒకటి నీట్నెస్, ఒకటి టేస్టు, ఒకటి కస్టమర్ రెస్పాన్స్. ఈ 4టిని బేస్ చేసుకొని హోటల్ను రన్ చేద్దామని అనుకున్నాం. దానికి మీరందరూ సహకరించి మా హోటల్కు వచ్చి అన్నీ ఉంటాయి సార్, మొత్తం A to Z ఉంటాయి. బిర్యానీ, మంది, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. A to Z ఉంటాయి. మందిలో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. బిర్యానీలో ఉంటాయి ఆల్ వెరైటీస్, ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్. గార్డెన్ కూడా ఉంది, పార్కింగ్ ఉంది, క్యాంటీన్ ఉంది, టీ ఉంది, పాన్ షాప్ ఉంది. అన్ని విధాల ఫెసిలిటీ ఇంకా కూడా ముందు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు బైపాస్ కేబుల్ బ్రిడ్జ్ కాడ టాప్ టేస్టీ హౌస్ అని ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి రుచులు నేను అనుకుంటాను బహుశా కరీంనగర్లో ఎక్కడ ఉండయి కావచ్చు. అటువంటి రుచిగల వంటలు కానీ, నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ అన్ని రకాల ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. మళ్ళీ లోపల మంది గురించి, లేడీస్ గురించి ఎవరైనా కానీ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ ఒకసారి టేస్ట్ చూడండి. నేను చెప్పబోయేది ఏంటంటే ప్రస్తుతానికి మన కరీంనగర్లో లేనటువంటి రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ అయింది ఇవాళ, టాప్ టేస్టీ హౌస్ అని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ మానసాదేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ముగిశాయి. వేడుకల్లో భాగంగా ఆలయంలో జ్వాలాతోరణం, కార్తీక దీపోత్సవం, పల్లకి సేవ కార్యక్రమాలని నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 108 జంటనాగులు, శివలింగాలకి జలాభిషేకం నిర్వహించి జ్వాలాతోరణం, పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. ఓం నమః శివాయ, ఓం నమః
కరీంనగర్ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టే ఈ పాదయాత్రలో స్వాములు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కాగా అయ్యప్ప స్వాములు 26వ రోజు స్వాముల పాదయాత్రని బాలసముద్రం నుండి ప్రారంభించి కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ఎక్స్ రోడ్ సత్యసాయి మండపం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా కరీంనగర్ పట్టణానికి చెందిన పలువురు స్వాములకు మధ్యాహ్న భిక్ష అల్పాహారం ఏర్పాటు చేశారు. స్వామి కరీంనగర్ టు శబరిమల పాదయాత్ర బయలుదేరి ఈరోజు 26 రోజు 2 రాష్ట్రాలు దాటి ఈరోజు కర్ణాటక బార్డర్లో బయలుదేరాము. ఇక్కడ ఉదయం పాలసముద్రంకి బయలుదేరి ఇక్కడ కర్ణాటకలోని బాగేపల్లి ఎక్స్ రోడ్ సత్యసాయి మందిరంలో ఉన్నాము. ఇక్కడ మాకు కరీంనగర్కు విద్యానగర్కి చెందిన శ్రీరామ భద్రయ్య, శ్రీరామ రమాదేవి, శ్రీరామ్ విజయ్ కుమార్, సుధారాణి, సచిత్ వర్మ, సుదీక్ష కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి ఈరోజు మన సాయంకాలం మాకు కరీంనగర్ జీవికే కిషన్, శ్రీవాణి వారి కుటుంబ సభ్యులు అల్పాహారం అందజేశారు. వర్లకొండలో వారి కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అరియసున్న ఎపిసోడ్ పడుతూ రేపు పొద్దున తిరిగి కర్ణాటకలోని చిబ్బలపూర్ ఉదయం చేరుకుంటాం. స్వామి శ్రీరామ్ విజయ్ కుమార్ ప్రభువే డిగ్రీ పీజీ కళాశాలలు మూతపడి 4 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి. రాష్ట్రంలో కళాశాలల బంద్ కు నిరసనగా కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏఎస్ఎఫ్ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలల కాలం గడిచినా నేటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించేంత వరకు కళాశాలలు బంద్ కొనసాగుతుందని యాజమాన్యాలు ప్రకటించడంతో విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, రేణికుంట ప్రీతం, మంద అనిల్, వెంకటేష్, రాకేష్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు విద్యార్థి నాయకుడు నేడు మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి విద్యార్థి నాయకుడు అనుభవం మీరు సీఎం నిలదీయండి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపై ఉంటున్నారు. వాళ్ళ చదువులకు 4 రోజుల నుంచి ఆటంకం కలుగుతా ఉంది. సీఎం మొద్దు నిద్ర ఉన్నాడు కాబట్టి సీఎం లేపండి. పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారం వస్తే ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు ఇస్తలేరు. ఇలా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇంటికాడ ఉండే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని రేవంత్ రెడ్డి తూటుపరుస్తూ ఉన్నారు. కాబట్టి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి నాయకుడే ఉన్న మీరు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఫీజు బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తా ఉంటే విద్యార్థి నాయకుడిగా నేడు మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఫీజు బకాయిలు విడుదల చేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడం జరిగింది. ఇలా పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యార్థి సంఘ నేత అయినటువంటి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.